హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th ఐటీ అర్హతతో పరీక్ష లేకుండా రైల్వే నుంచి అయితే అప్రెంటిస్ ట్రైనింగ్ గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మార్చి 3వ తేదీ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్లు చూసుకున్నట్లయితే మనకు వెల్డర్ ట్రేడ్ చూసుకున్నట్లయితే 185 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 75, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 19, ఓబీసీ వాళ్ళకి 50, ఎస్సీ వాళ్ళకి 28, ఎస్టీ వాళ్ళకి 14 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే టర్నర్ పోస్టులు చూసుకున్నట్లయితే 14 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే ఫిట్టర్ చూసుకున్నట్లయితే 188 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 76 యువర్ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 19 పోస్టులు, అలాగే ఎస్సీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 51, ఎస్సీ వాళ్ళకి 28, ఎస్టీ వాళ్ళకి 14 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే 199 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 80, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 20, ఓబీసీ వాళ్ళకి 54, ఎస్సీ వాళ్ళకి 30, ఎస్టీ వాళ్ళకి 15 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే స్టెనోగ్రఫరీ హిందీ చూసుకున్నట్లయితే 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, అలాగే ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. స్టెనోగ్రఫరీ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే మొత్తం 13 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 5, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ చూస్తున్నట్లయితే మొత్తం 32 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 13, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, అలాగే ఓబీసీ వాళ్ళకి 9, ఎస్సీ వాళ్ళకి 5, అలాగే ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కోపా చూసుకున్నట్లయితే 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 పోస్టులు, అలాగే ఎస్సీ వాళ్ళకి 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే మెకానిస్ట్ చూసుకున్నట్లయితే మనకు మొత్తం 12 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ వాళ్ళకి 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు అన్నమాట. అలాగే మెకానిక్ డీజిల్ చూసుకున్నట్లయితే 34 పోస్టులు, యువర్ వాళ్ళకి 14, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 9, అలాగే ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే మెకానిక్ ఏసీ చూసుకున్నట్లయితే 11 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, అలాగే ఎస్సీ వాళ్ళకి 2, అలాగే ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. బ్లాక్ స్మిత్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు, 1 యువర్ వాళ్ళకి, 1 ఓబీసీ వాళ్ళకి అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే హ్యామరాన్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు 1 పోస్టు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ బ్లాక్ స్మిత్ చూసుకున్నట్లయితే 1 పోస్టు, హ్యామరాన్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అది కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మ్యాన్షన్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 1 యువర్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. పైప్ లైన్ ఫిట్టర్ చూసుకున్నట్లయితే మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, అలాగే కార్పెంటర్ చూసుకున్నట్లయితే 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, అలాగే ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పెయింటర్ పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు, అలాగే ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకున్నట్లయితే 9 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. మొత్తం 734 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే కింద కూడా చూసినట్లయితే మనకు వేరే డివిజన్ అన్నమాట. ఇక్కడ ఫిట్టర్ చూసుకున్నట్లయితే 11, మొత్తం 110 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 44, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 11, ఓబీసీ వాళ్ళకి 30, ఎస్సీ వాళ్ళకి 17, ఎస్టీ వాళ్ళకి 8, అలాగే
వెల్డర్ చూసినట్లయితే 110 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 44, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 11, ఓబీసీ వాళ్ళకి 30, ఎస్సీ వాళ్ళకి 17, అలాగే ఎస్టీ వాళ్ళకి 8 పోస్టులు. అలాగే మెకానిస్ట్ చూసినట్లయితే మనకు 15 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, అలాగే ఓబీసీ వాళ్ళకి 4 పోస్టులు, అలాగే ఎస్సీ వాళ్ళకి 2 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 1 పోస్టు. అలాగే టర్నర్ చూసుకున్నట్లయితే 14 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, అలాగే ఓబీసీ వాళ్ళకి 4, అలాగే ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 14 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 2, అలాగే ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. కోపా చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. యువర్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే 1 పోస్టు, యువర్ వాళ్ళకి స్టెనోగ్రాఫర్ హిందీ చూసుకున్నట్లయితే 1 పోస్టు, యువర్ వాళ్ళకి అలాగే 269 పోస్టులు, మొత్తం 103 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అలాగే ఐటీఐ కోర్సు కూడా ఉండాలన్నమాట. ఈ 2 క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళు ఈ ట్రేడ్స్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఏజ్ లిమిట్ 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ ఏజ్ మధ్యలో అయితే మీకు ఉండాలన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉంది. ఎక్స్ సర్వీసన్ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. మొత్తం మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. మీరు సెలక్షన్ చూసుకున్నట్లయితే 10th అలాగే ఐటీఐలో మార్కులు వచ్చిన ప్రకారం అయితే షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు లేకుండా అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. కాబట్టి 10th ఐటీఐ ఉన్న వారందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట. ఈ ట్రైనింగ్ దేనికి ఉపయోగపడుతుందంటే గ్రూప్ డి పోస్టులు పడినప్పుడు మీరు ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ చూపించినట్లయితే మీకు జాబ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే తక్కువ మార్కులతోనే మిమ్మల్ని క్వాలిఫై అయితే చేస్తారన్నమాట. కాబట్టి ఈ ట్రైనింగ్ అయితే మిస్ అవ్వద్దండి గైస్. అందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.